తాడేపల్లిగూడెంలో భారీ సందోహం మధ్య నామినేషన్ను దాఖలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు స్వతహాగా తనకు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు కొట్టు సత్యనారాయణ. సీఎం జగన్ సహాయంతో నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సంక్షేమ అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలిపించాలంటున్న మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మంత్రి ప్రస్తుతం తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే భారీ జనసంద్రంతో కూడా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం తాడేపల్లి రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయాయి. ఇంత భారీ జనం ఎలా వచ్చారు, అసలు ఎన్నికల అజెండా ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తారు, మనతో పాటు మాట్లాడడానికి సత్యనారాయణ సార్ చూస్తా ఉన్నాం. ఇంత పెద్ద జనంతో వచ్చారు, రోడ్లన్నీ కూడా నిండిపోయాయి, ఏంటి ఇంతమంది రావడానికి కారణాలు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, అలాగే ఈ నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ శాంతి భద్రతలతోటి ప్రజలకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు, మేమంతా అన్నాన్ని వెనకాల ఉన్నామని చాటి చెప్పడానికి ఇవాళ నామినేషన్ సందర్భంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమిలో అభ్యర్థి ఏదైతే ప్రస్తుతం మీ అపోనెంట్ గతంలో మీ పైన పోటీ చేశారు, మీ ఓట్లలో సగం కూడా రానటువంటి పరిస్థితి, మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఎలక్షన్? ఈసారి కూడా వన్ సైడ్గానే ఉంటుంది ఎలక్షన్. రోజు రోజుకి ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమైపోయింది కాబట్టి ఎక్కడో ఏదో రంగం మన తాడేపల్లిగూడెంలో మన ఏమన్నా బయట పడగలిగితే ఏదన్నా అవసరమైతే అటు దూకేసేస్తే వాళ్ళు ఒప్పుకుంటూ దూకేసేసే పరిస్థితి కూడా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టుగానే ప్రజలు చెప్పుకుంటారు. ఎవరైతే వాళ్ళలో ఉన్న కొంతమంది కూడా ఇదేంటరా ముందే కాటుపాటు వేసాడు, మనమేది ఎక్కడో ఉద్ధరిస్తారంటే నేను ఎలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమికి ఎక్కడ ఛాన్స్ కనపడతలేదని వెళ్ళి చెప్పేస్తున్నారు. క్యాండిడేట్ ప్రధాన మద్దతుదారులే చెప్తున్నారు. ఇంక ఈ పరిస్థితుల్లో ఏ రకంగా వీళ్ళు బయటపడతారన్నది అక్కడ ఉన్న కూటమిలో ఉన్న వాళ్ళ కొంతమంది మద్దతుదారులే చెప్తున్నారు. చివరిగా తాడేపల్లిగూడెం ప్రజలకు మీరు ఏమని ఓటు అడగబోతా ఉన్నారు, ఎలాంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు? తాడేపల్లిగూడెం పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రధాన పట్టణంగా, అభివృద్ధికి ప్రధాన పట్టణంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా ప్రయత్నించి అందరూ కూడా మంచి అభివృద్ధి సాధించాడు మా సత్యనారాయణ గారు అనేలాగా అభివృద్ధి చేసి చూపెడతాను. ఇదే నా ప్రధాన ఎజెండా. ప్రజలందరికీ కూడా ఇదే ఇస్తున్నాను. విద్యాపరంగా కూడా అన్ని రకాలుగా కూడా ఇక్కడ మరి ఒక ప్రధానమైన కేంద్రంగా తయారు చేశారు. మరి ఈ పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే అండర్ గ్రౌండ్ కానీ, ఒక మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ, ఒక కాపు భవన్ కానీ, ఇంకా ఇతర అనేక కార్యక్రమాలు ఒక దగ్గర 115 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయవలసిన రోడ్లు, అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో 2 మండలాల్లోనూ తాడేపల్లిగూడెంలోనూ ప్రధానమైన రోడ్లన్నీ కూడా సంపూర్ణంగా డెవలప్ చేయడానికి ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నాను. పనులు మొదలు పెట్టవలసి ఉంది. అవన్నీ కూడా ఈ ఎలక్షన్లో లోపల, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాకముందే శాంక్షన్ అయ్యి కాబట్టి అవి పనులు జరుగుతూ ఉంటాయి. మిగిలిన కూడా ఎలక్షన్ తర్వాత అవి కూడా మొదలవుతాయి. తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం తాడేపల్లిగూడెం అభివృద్ధి పూర్తి స్థాయి కూడా నన్ను గెలిపిస్తోంది. ఇక ఇప్పటికే వచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి పనులను కూడా మొదటి స్థానంలో తాడేపల్లిగూడెం నిలుపుతానని మాత్రం ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ అమర్తో వాసుదేవ్ రెడ్డి, తాడేపల్లిగూడెం.